యాపిల్ ట్రీస్. యాపిల్స్ అండి. ఇది మే సెకండ్ వీక్ మనకి యాపిల్స్ ఈ సైజులో కనిపిస్తున్నాయి. చెట్టు అంతా ఇలా క్రాప్ వచ్చింది. స్మాల్ హౌజెస్ కానీ ఇది యాక్చువల్గా మనకి మంచిగా హార్వెస్ట్ చేసుకొని కొనే టైము అక్టోబర్ ఎండింగ్, నవంబర్ ఆ టైంలో మనకి యాపిల్స్ మంచి హార్వెస్టింగ్ టైము. అండ్ ఏంటంటే ఇది యాక్చువల్గా ఎల్లో యాపిల్ అనమాట. రెడ్ కలర్లోకి టర్న్ అవ్వదు, మంచి గ్రీన్ కలర్ నుంచి ఎల్లో కలర్లోకి వస్తుంది. చాలా స్వీట్గా ఉంటుంది ఈ యాపిల్. కానీ మాకు పెద్దగా నేను ఎప్పుడు కట్ చేసింది ఈ సైజు వరకు ఉంటాయి. తర్వాత విండ్కి కానీ లేదంటే ఆటోమేటిక్గా కింద పడిపోతూ ఉంటాయి, లేదంటే ఉడతలు వచ్చి తింటూ ఉంటాయి. చూడండి, ఇలా యాపిల్స్ అన్నీ కింద పడిపోతూ ఉంటాయి. సో మంచి విండ్ వచ్చిందంటే పోతూ ఉంటాయి. ఇలా మనకి చెట్లకి ఇట్లా వచ్చింది. సరే ఎంత హెల్తీగా ఉన్నాయో ఆర్గానిక్ యాపిల్స్. ఇయర్ నాకు బాగా వచ్చాయి యాపిల్స్. యాక్చువల్గా ఈ చెట్టు చూడండి, ఈ ట్రంక్ చూపిస్తాను. ఇది 19 years ఓల్డ్ ట్రీ అండి. ఈ ట్రీ 2005లో ప్లాంట్ చేసింది ఆ ట్రీ అనమాట. ఆల్మోస్ట్ 19 years అవుతూ ఉంది. సో ఈ 90 years ఈ ట్రీ వచ్చి క్రాప్కి వచ్చేసరికి 5 yearsకి ఒక 4-5 యాపిల్స్ అలా వచ్చాయి. అప్పుడు కొంచెం మీడియం సైజులో ఉన్నప్పుడు అలా ఉన్నాయి. తర్వాత 2-3 years మళ్ళీ అసలు క్రాప్స్ రాలేదు. ఫ్లవర్ వచ్చింది, మళ్ళీ పోవడం అట్లా అయింది. తర్వాత ఇంకా వస్తూ ఉంటాయి యాపిల్స్, గుర్తలు వచ్చి అటాక్ చేస్తూ ఉంటాయి, బర్డ్స్ అన్నీ. ఇంకెప్పుడు రాలేదు. ఆఫ్టర్ లాంగ్ టైం నేను 19 years ట్రీకి ఇప్పుడు చూస్తున్నానండి ఇంత మంచిగా క్రాప్ రావటము. మేబీ మేము కొంచెం మెడిసిన్ అంటే ఏదైనా టేక్ కేర్ చేసుకున్నాము ఏమో తెలియదు, కానీ బట్ కాయలు అయితే బాగా వచ్చాయి. బట్ ఐ డోంట్ నో ఇవి ఎంతకాలం ఉంటాయి, ఇవి మాకు హార్వెస్టింగ్ చేసుకునే దాకా ఉంటాయా లేదా అని బట్ అయితే తెలియదు. బట్ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇవి కూడా మన పిల్లల లాంటివే కాబట్టి. ట్రీ ఎక్కడ చూసినా యాపిల్స్ కనిపిస్తున్నాయి, కానీ ఇంకా తెలియదు. సో దీనికి ఇమీడియట్గా ఇంకొక ట్రీ కూడా ఉంది మాకు. సేమ్ అంతే, ఇది కూడా 19 years ఉంటుంది ట్రీ. దీనికి కొంచెం తక్కువ వచ్చినట్టు అనిపిస్తున్నాయి, బట్ ఆ ట్రీకి బాగా వచ్చాయి. చూడండి అంత ఫ్రెష్గా ఉంది ఆర్గానిక్ యాపిల్స్. ఇక్కడ ఇట్లా వచ్చేసాయి కదా ఉడతలు. ఈ కిందకి ఇట్లా ఉంటుంది కదా, ఇక్కడికి కూడా వచ్చి ఇలా క్రాల్ చేసుకుంటూ వచ్చి ఈ కాయలు తినేస్తాయండి. చూడండి ఇలా అన్నమాట. సో దీనికి ఆటోమేటిక్గా ఈ 2 చెట్లు మాత్రమే ఉన్నాయి. సో వీటికి పిలకలు వచ్చేస్తాయి యాపిల్స్కి మంచిగా. సో నాకు ఒక పెద్ద చెట్లు ఒక 3 ఉంటే నేను ఇవి తీసుకెళ్ళి మళ్ళీ కొన్ని వేరే దగ్గర ప్లాంట్ చేసాము. టోటల్గా నాకు మా హౌస్లో ఒక 5 యాపిల్స్ ఉన్నాయి. ఒక 2 చెట్లు అయితే ఇంకొక 5 years దాకా కూడా క్రాప్ రాదు. ఇంకొకటి ఒక 5 years ఓల్డ్ ఉంది, ఫ్రంట్ వేసుకోనున్నాము. ఇదన్నమాట మా యాపిల్ స్టోరీ. యాపిల్స్ ఎక్కడెక్కడ దాక్కోతున్నాయి చూస్తాను. ఈ వీడియో పోస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఒక 3 months తర్వాత ఇదే ట్రీకి నేను వీడియో తీస్తాను. నిజంగా యాపిల్స్ ఉన్నాయా, అన్నీ పోయాయో చూద్దాము. ఇయర్ హోప్
మేబీ మేము తింటాము, ఇవి కూడా ఇలా నేలపాలైపోతాయో తెలీదు. అట్లీస్ట్ యానిమల్స్ తింటే హ్యాపీ. వీళ్ళు ఉడతలు కానీ మాకు ఇవి వస్తూ ఉంటాయి, మన ఉంటాయి కదా, ఏమంటారు, కుందేళ్ళు, ర్యాబిట్స్, అవి వచ్చి తింటూ ఉంటాయి. హ్యాపీ అవి తింటే, అట్లీస్ట్ ఏవో ఒకటి తింటున్నాయి. బట్ ఇలా నేలపాలైపోయి ఏ బాధ అనిపిస్తుంది. చూడండి, చూసారు కదా ఆల్రెడీ ఎన్ని కాయలు పడిపోయి ఉన్నాయి. ఇక్కడ చూసిన యాపిల్స్. అప్పుడు కష్టపడి ఫార్మర్స్ మన కోసం ఎంత చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కష్టం అంతా ఇలా పడిపోతూ ఉంటే వాళ్ళు ఎంత బాధపడతారో అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక యాపిల్ కదా, 19 years ఓల్డ్ ట్రీ అండి. చూసారా, దీన్ని బాగా చూడండి. మేమైతే చాలా కొమ్మలు కట్ చేసేసాము, కానీ యాక్చువల్గా యాపిల్ ట్రీని కట్ చేయకూడదంట కొమ్మలు. అందువల్ల మాకు మధ్యలో ఒక 4-5 years అయితే అసలు ఒక్క కాయ కూడా రాలేదు. ఫ్లవర్ వచ్చేది కానీ ఒక కాయ కూడా వచ్చేది కాదు. ఇప్పటికీ తర్వాత తెలుసుకుని ఇప్పుడు మేమైతే కట్ చేయటం లేదు. ఏజ్ 19 years ఓల్డ్ యాపిల్ ట్రీ. ఈ యాపిల్ ట్రీ యొక్క స్టోరీలో ఒకటి చెప్తాను. మా హౌస్ మేము బిఫోర్ వేరే ప్రీ ఓన్డ్ ఉండేవాళ్ళు ఓనర్లు. తను 2005లో ఈ కన్స్ట్రక్షన్స్ జరిగాయి, ఈ హౌసెస్. అప్పుడు తను ప్లాన్ చేసుకున్నాడు ఈ ట్రీని. సో మేము 8లో తీసుకున్నాము హౌస్ని. ఆ టైంలో ఆ ట్రీ ఆల్మోస్ట్ 4-5 years ఓల్డ్ ఉందన్నమాట. సో దానికి అప్పుడే చెప్పాను కదా, కొన్ని కాయలు వచ్చినాయి మేము హౌస్ తీసుకున్నప్పుడు. సో సేమ్ ఇదే మంత్లో మేము హౌస్ తీసుకున్నాం మేము. అప్పుడు ఇదిగోండి ఇదే సైజులో కాయలు ఉన్నాయి. ఎవరికైనా ఉంటుంది కదా, ఒక చెట్టుని నాటుకున్నప్పుడు మనము ఆ ఫలాలు చూడాలి, తినాలి, ఆ ఫ్లవర్స్ని చూసుకోవాలి అని ఉంటుంది. యాక్చువల్గా ఓనర్ మాకు హౌస్ ఇచ్చేసిన తర్వాత మేము జూన్ దాకా అసలు హౌస్లో జాయిన్ అవ్వలేదు. సో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, అంతా అయిపోయింది. అతను ఒక స్టఫ్, మిడిల్ ఈస్టర్న్ అనమాట, ఒక స్టఫ్ అవుట్ సైడ్ పెట్టుకొని వెళ్ళిపోయాడు. సో తనకి ఆ యాపిల్స్ తినాలని ఆశగా ఉంటుంది కదా. సో మేము లేనప్పుడు పాపం వచ్చి ఆ స్టఫ్ తీసుకుంటూ ఆ యాపిల్స్ అన్నీ కట్ తీసుకొని వెళ్ళాడు. మాకు తెలుసు తను తీసుకెళ్ళారని, నేనేమి మాట్లాడలేదు. ఎందుకంటే ఎవరికైనా ఎంత ఇష్టంగా ఉంటుంది, తను ఎంత ఇష్టంగా ఈ చర్చ చేసుకొని ఉంటాడు. సో అదన్నమాట యాపిల్ స్టోరీ. ట్రీ చెప్పాను కదా, నేను ఇంకొక యాపిల్ ట్రీ చెప్పాను కదా, మా ఫ్రెండ్ వేశాను. ఇది ఆ బ్యాక్ ఉన్న యాపిల్ ట్రీస్కి ఇలా ఒక చెట్టు వచ్చేసింది, ఒక పిలక మొక్క. సో దానిని మా హస్బెండ్ ఇట్లా వేరే దగ్గర ప్లాన్ చేశారు. దీనికైతే ఫస్ట్ టైం ఇది 3 years ago, 3 years ఓల్డ్ ప్లాంట్. కనీసం ఒక 30 యాపిల్స్ అన్నా మేము హార్వెస్ట్ చేసాము. ఈ చెట్టుకి యాపిల్సే మేము టేస్ట్ చేసింది. ఎల్లో యాపిల్ చాలా టేస్ట్ ఉంది. బట్ తర్వాత లాస్ట్ ఇయర్ ఎందుకో మళ్ళీ అదే చెప్పాను కదా, క్రాప్ వచ్చేసి మళ్ళీ మొత్తం పోయింది. ఆకులన్నీ ఇలా ఎందుకో అట్లా అయిపోతుంది. కనిపిస్తుంది, యాపిల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇలా రోడ్డు మీదకే ఉంటుంది. పీపుల్ కావాలంటే కట్ చేసుకొని ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎవరు పెద్దగా పట్టించుకోరు. యాపిల్స్ అవి రాని కింద పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఇందాక చెప్పాను కదండి, మాకు బ్యాక్ యార్డ్ చెట్లకి 19 years ఓల్డ్ చెట్టుకి ఇట్లా వచ్చేవన్నీ, ఇవి ఇలా వచ్చాయి. ఈ చెట్లని మేము
వేరే దగ్గర ప్లాంట్ చేసుకున్నాను. స్ప్రింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ 1 or 2 times కొంచెం ఫ్రాస్ట్ లాగా వచ్చింది. సో పాపం లీవ్స్ అన్నీ మనకి వచ్చేస్తుంటాయి కదా, కానీ మళ్ళీ ఫ్రాస్ట్ వచ్చేసరికి తట్టుకోలేకపోయాయి. లీవ్స్ అన్నీ ఇలా అయిపోయినాయి అన్నమాట. సో ఇలా ఇదొకటి, అక్కడ ఇంకోటి కూడా వేసాము అన్నమాట. సో ఇది వచ్చి ఎగ్జాక్ట్గా చూడండి, స్టెమ్ చూపిస్తుంది. ఇది 3 years old ట్రీ అండి. 3 years old. ఇది ఎన్ని ఇయర్స్కి వస్తుందో తెలియదు. ఇది కూడా పూత వస్తుంది. పూత వచ్చింది చూడండి, పూత వచ్చి కాయలు వస్తాయి, రాలిపోయినాయి. ఇది మా యాపిల్ స్టోరీ.